కీర్తనలు 41, 1, 2, 3 వచనాలు చదువుకుందాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఎచ్చుకుని వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచదు. చాలండి. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా మార్లు ఎలా ఉంటుందంటే, గుడికి వెళ్తారు, ఏదో ఆ సమయానికి వింటారు, ఇంటికి వచ్చేస్తారు. కానీ ఆ వాక్యం మన హృదయాల్లోనికి వెళ్ళి అది కార్యం చేసినప్పుడు ఆ వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో అలవాటు ప్రకారంగా ఏమైపోతుంది, అలవాటు మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే ఆ అలవాట్లు ఎలా ఉంటాయి అంటే, ఏ ఆలోచన లేకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. దాని గురించి పెద్దగా ఆలోచించం, అంతేగా. మాట్లాడుతూ ఉంటాము కానీ మన ఆలోచనలు వేరే వాటి గురించి కూడా ఆలోచిస్తాము. మనకి అర్థం కాకుండానే వెళ్ళిపోద్ది మన ఆలోచన. మాట్లాడుతూ ఉంటాము, మనకి ఎక్కడైనా దోమ కుట్టినట్టు అనిపిస్తే కొట్టుకుంటాం. అంటే ఏమైపోయింది అంటే, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. ఏదైనా మనకి దోమ కుట్టినప్పుడు మన మాటలు ఆ ఆలోచన అలాగే ఉంటుంది, కానీ ఇలా కొట్టుకుంటూ ఉంటాం అంతే. కొన్ని పనులు మనం ఆలోచించకుండానే చేసేస్తాం, అవి అలవాటు అయిపోయినాయి. మనం నిద్రపోతూ ఉంటాము, ఏం చేస్తామో తెలుసా? మన ఎక్కడైనా దొరద పుడితే గోక్కుంటాం. నిద్రలో కూడా మనకు తెలియకుండానే చేస్తాం ఆ పనులు. కనురెప్పలు మనకు తెలియకుండానే మూతపడుతూ ఉంటాయి, తెరుచుకుంటూ ఉంటాయి. మనం తెలియచేయము, కళ్ళు ముయ్యాలి తెరవాలని ఉండదు. వీటన్నిటిని ఏమని అనాలి? అలవాటు. మన శరీరం ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. ఎక్కడైనా దోమ కుట్టినప్పుడు, లేకపోతే మనకు కొంచెం దురద అనిపించినప్పుడు ఇలా అనుకుంటూ మన పని మనం చేస్తానంటాం, మనం మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఇలా మన జీవితంలో కొన్ని అలవాటు అయిపోయినవి ఉంటాయి. అలవాటు అయిపోయినటువంటి పద్ధతులు అలవాటుతో చేస్తాం. ఇంకా మనం నడుస్తూ ఉంటే 1, 2, 3 సార్లు మనం ఆ దారిలో వెళ్తే అక్కడికి వెళ్ళటంలోనే మనం జాగ్రత్తగా ఉంటాం. అంతకుముందు మనకేదో దెబ్బ తగిలిందో, ఎదురు దెబ్బ తగిలిందో అనుకోండి, మనం అక్కడికి వెళ్ళటంలోనే మనకు అది గుర్తొచ్చేస్తుంది. మన కాలు జాగ్రత్తగా తీసుకుంటాం. ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అలాగే విశ్వాస జీవితం కూడా అలవాటుతో చేస్తూ ఉంటాం. చాలామందికి అర్థం కాదు. అలవాటు ఏంటి? అలవాటు గుడికి వెళ్ళటం అనేది ఒక అలవాటు. గుడికి వెళ్ళి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టకపోవడం కూడా, చెవి దేవుని వాక్యానికి అప్పగించకపోవటం కూడా, హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని స్వీకరించటం కూడా మనకి ఏమైపోయిందంటే ఒక అలవాటు అయిపోయింది అంతే. ఏదో వెళతాము వస్తామే తప్ప దాన్ని హృదయంలోనికి తీసుకునే విధంగా, దేవా నాతో మాట్లాడు అని ఆశతో మనం వెళ్ళినప్పుడు, పోయిన వారం చెప్పుకున్నాం మనం, దేవుని వాక్యం ఏమై ఉంది? జీవాహారమైంది. ఏ ఆహారం అండి ఇది? జీవాహారం. అంటే మనల్ని బ్రతికించేటువంటి జీవాహారం. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటాడు కీర్తనకారుడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా అంటాడు. కనుక దేవుని వాక్యం ఏమైందంటే జీవాహారమై ఉంది. మనకు ఇంకా అర్థం కాలేదు. యథాలాపంగానే రోజు వాక్యం చెప్తారు, వింటున్నాం, వచ్చేస్తున్నాం అనుకుంటాము, కానీ మనలో ఏ మార్పు ఉండదు. విశ్వాస జీవితంలో సరైన మార్పు అనేది ఏది కూడా ఉండదు. ఎందుకని? మనం వింటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు, కానీ వినకపోతే ఎవరు మాట్లాడతారు మనతో? మన చెవిని అప్పగించినప్పుడు దేవుడు మాట్లాడతాడు, కానీ మనం వినే అలవాటే మనకు లేనప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? అందుకే దేవుని ఇర్మియా గ్రంథంలో అంటాడు,
వారి హృదయములు ఎంతో దూరంగా ఉన్నాయి. వినుటకు వారు తమ మనస్సుని సిద్ధపరచుకోలేదు గనక వారు నా మాటలు వినలేకపోయిరి. అది వినడానికి ఏం చేయాలి? సిద్ధపాటు ఉండాలి. దేవా, ఈరోజు నాతో మాట్లాడు. నేను బహుగా గాయపడ్డాను ప్రభువా. తిరిగి నేను వాళ్ళని గాయపరచలేదు, కానీ నాతో మాట్లాడు. నా మనసు నన్ను కలతపెడుతుంది, నా మనసు నన్ను బాధ పెడుతుంది. ఏంది అంత మాటలు అన్నారేంటని నా మనసు అంతా కూడా చాలా బాధ కలుగుతుంది ప్రభువా, నాతో మాట్లాడని నువ్వు అడుగు. దేవుడు మాట్లాడతాడు, ఆదరిస్తాడు, గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన మాటలు నీలో ఉన్న నిరుత్సాహాన్ని తీసేస్తాయి, నీలో ఉన్న బాధ అంతటినీ తీసేస్తాయి, శుభ్రంగా తుడిచేస్తాయి. దేవుని వాక్యం అదే జీవవాక్యం. దేవుని వాక్యం జీవవాక్యము. అది దేవుని వాక్యము, జీవవాక్యము, మనల్ని జీవింపచేసేది. అది ఈ శరీరముని తినివాడు ఎన్నడూను చనిపోడు. కానీ మనిషి రోజు చనిపోతూనే ఉంటాడు. ఎందుకని? విశ్వాసం లేనివాడు. ఎన్నిసార్లు అంటుంటారు, ఈ బతుకండి చచ్చిపోతాం మేలండి. ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. ఇంకెందుకు ఉన్నాను అనిపిస్తుందండి భూమి మీద. అవునా? కనుక ఏంటంటే చాలా మార్లు దేవుని వాక్యం మనకి జీవాహారం. ఒక జాన్ కెనడీ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్కాట్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చి సువార్త చేశాడు. పెద్ద వయసు వచ్చేసింది, దాదాపు 70 ఏళ్ళు వచ్చింది. మరి ఆయన ఎంత బాధపడాలి? ఎవరున్నారు ఆయనకి? భారతదేశంలో ఎవరు లేరు. నాలాంటి వాళ్ళు పిలిచామనుకోండి, ఒక పెద్ద సంఘం ఉండి పిలిచాను అనుకోండి, మీటింగ్కి పిలిచేవాళ్ళు, ఆయన వాక్యం చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నంతకాలం మంచిగా ఆయనకు ఒక రూము, లేకపోతే హోటల్లో ఒక రూము అన్నీ వేసి అన్నీ పెట్టి బాగానే ఉంటాయి. కానీ మరి ఇంటికి వెళ్ళాక ఎవరు చూస్తారు ఆయన్ని? ఎవరు చూడ. కానీ ఆయన విశ్వాసం ఏంటి? ఇంకా దేవుడే ఆయన. అలాగే మధ్యప్రదేశ్ వెళ్ళి ఆయన వస్తున్నాడు ట్రైన్లో. వస్తూ ఉన్నప్పుడు ఆయనకి బాగలారు. ఆయనతో పాటు ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన పడిపోతే చూసేవాళ్ళు ఎవరు లేరు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. పిలిచినప్పుడు చూస్తారు, మీటింగ్కి పిలిచినప్పుడు అన్నీ బాగా చూస్తారు. కానీ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ఇల్లు లేదు, ఏమీ లేదు. కనుక ఏంటంటే 70 ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి. మరి మధ్యప్రదేశ్ నుంచి మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ట్రైన్లోనే ఆరోగ్యం, వాళ్ళే టికెట్లు బుక్ చేశారు, ఏసీలో బుక్ చేశారు, మంచి ప్రయాణమే. కానీ ఆరోగ్యం బాధ. కనుక ఆ రోజు ఆయన బాగలేదని తెలిసిన కొద్ది తర్వాత సేవకుడే, బ్రదర్ ఎలా ఉన్నారు అని ఇంగ్లీష్లో అడిగారంట. ఆయన ఆర్ యూ హ్యాపీ అని చెప్పాను. హౌ ఈజ్ యువర్ హెల్త్ బ్రదర్ అని చెప్పి అడిగితే ఓకే అన్నాను. కాసేపటికి చనిపోయారు. ఎవరు చూడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయారు. కనుక ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? స్కాట్లాండ్ దేశం నుంచి. తన వాళ్ళంటే ఎవరిని అందరిని వదిలేసి ఆయనే నాకు అన్నీ అని వచ్చాడు. ఆయనే కానీ సహోదరులైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇక అన్నీ ఆయనే. పిల్లల బాధ్యతలు, భార్య బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యతలు అన్నీ ఆయనే ఇక అనుకుని వచ్చేసాయి. కనుక ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరు ఆయనకి ఇబ్బంది పడకుండా ఆ రోజు ఆయన చనిపోయారు. ఆయన అడిగి ఆర్ యూ రిజాయిస్ ఇన్ క్రైస్ట్ అంటే ఎస్ అన్నాడు. క్రీస్తులో ఆనందిస్తున్నారా మీరంటే ఎస్ అన్నాడు. కనుక ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింపచేస్తుంది, బలపరుస్తుంది. ఈ భూమి మీద కలిగేటువంటి నిరాశలన్నిటిలో నుంచి మనల్ని వెలుపలికి తీసుకొచ్చి నూతనమైన శక్తిమంతులుగా చేస్తుంది. ఈ సత్యాన్ని మనం ఎరిగితే ఎక్కడ దేవుని వాక్యం వినపడుతున్నా మన చెవి అక్కడికి వెళ్ళిపోదు. ఏం చెప్తున్నారు ఈయన? ఇప్పుడు ఒక మనిషికి బాగలేని పరిస్థితులు ఏముంటాయి? కనుక ఒక మైక్లోనే మనకి వాక్యం వినపడుతుంది. నీ మనసులో గాయపడ్డావు, ఆ వాక్యం మీద మనసు పెట్టి అలవాటు వచ్చేస్తుంది మనకి. ఏం చెప్తున్నారు ఆయన?
అక్కడి నుంచి దేవుడు నిన్ను ఆదరించగలడు, మనల్ని ఆదరించి మాట్లాడగలడు, బలపరచగలడు. చాలు నీ చెవి ఇచ్చి నీ మనసుని కేంద్రీకరింపజేసి నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆ ప్రభు వైపుకి నీ హృదయాన్ని ఎత్తి పెట్టినప్పుడు నీలో ఉన్న దుఃఖాన్ని దేవుడు తొలగించడానికి శక్తిమంతుడు. అదే జీవవాక్యం. అందుకే పరలోకం నుంచి వచ్చిన జీవాహారాన్ని మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా పరలోకపు తండ్రియే మీకు జీవాహారాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యమే జీవాహారం. ఆయన ఇంకోటి కూడా చెప్పారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు అని చెప్పారు. అంచె దినమున నేను వాడిని లేపుదునని చెప్పాను. కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఇనే అలవాటు మనం వెంటనే ఆ వాక్యానికి చెవిచి ఆ వాక్యానికి విధేయత చూపించటం. రెండవది ఆ వాక్యానికి విధేయత చూపించటం అంటే ఏంటన్నమాట, అవును కదా దేవుని వాక్యానికి నేను ఎంత దూరం అయిపోయాను, అయ్యో నిజంగానే నేను ఈ తప్పులన్నీ చేస్తున్నాను అని ఆ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నప్పుడు, మన అంతరంగం ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు, మన హృదయం ఒప్పుకున్నప్పుడు మనలోనికి ప్రశాంతత వస్తుంది. ఒప్పింపజేస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు, మన చెవి యొగ్గినప్పుడు, మన హృదయాన్ని ఆయన వాక్యానికి అప్పగించుకున్నప్పుడు మనం ఆదరించబడతాం. కొంతమంది వింటారు కానీ వాక్యానికి విధేయత చూపించరు. ఆ వాక్యానికి విధేయత చూపించరు. విధేయులు కారు. నాదే కరెక్ట్ అండి, మా ఆయనదే తప్పు అనేముంటుంది తప్ప, నేనేమైనా నాలో లోపం ఉందా, నేను చేసిన దాంట్లో కూడా పొరపాటు ఉంటుందేమో, దేవా నాతో మాట్లాడు అని తెరచిన హృదయంతో మనం ఆయన వాక్యాన్ని వినం. తెరచిన హృదయం, నా లోపాలని తెలియచేయ ప్రభు అని అడగగలిగినటువంటి మనసు మనలో ఉండదు. అందుకే ఆ బరువులన్నీ మనమే మోస్తూ ఉంటాం. ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాం, నేను బాగానే ఉన్నానండి, నాకేమీ లేదు, నేనైతే చాలా మంచిగా ఉన్నాను అనుకుంటూ ఉంటాం. కనుక ఆయన వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవటం ఒకటైతే, రెండవది ఆ వాక్యానికి విధేయత చూపించటం అనేది రెండవది. ఆ వాక్యానికి విధేయులం అవ్వాలి. ఒకవేళ దేవుడు మనల్ని హెచ్చరిస్తే, దేవుడు మనల్ని మనకి దిద్దుబాటుని కలగజేస్తూ ఉంటే, దానికి విధేయత చూపించేటువంటి మనసు కూడా మనకి ఉండాలి. అలా కాదయ్యా, ఎప్పుడన్నా నా గురించే దేవుడు మాట్లాడితే, నేను చేసింది రైట్ అని మాట్లాడితే బాగుండు అన్నట్టుగా మనం ఆయన వాక్యాన్ని వినడానికి అప్పగించుకుంటే మన చింత మనలోనే ఉంటుంది, అది ఎప్పటికీ బయటికి పోదు, అలాగే ఉండిపోతాం. ఆ సంతోషం రాదు, ఆ పరలోకపు విడుదల కలగదు, ఆ మనసులోనికి దేవుని యొక్క సమాధానం లోపలికి రాదు, మన హృదయంలోనికి రాదు, మన మనసులోనికి రాదు. సో అందుకని చెప్పారు ఇక్కడ దేవుని వాక్యము ఎంతో మనం శ్రద్ధతో వినాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది జీవవాక్యం, మనల్ని తెప్పరిల్ల చేసేది, మనల్ని బ్రతికించేది, మనల్ని బలపరిచేది, మనల్ని శక్తివంతులుగా చేసేది, మనకి నూతనమైనటువంటి బలమునిచ్చేది ఆయన మాటలే. చెప్పారు కదా, 10 మంది కుష్ఠరోగులు అన్నాడు, మీరు వెళ్ళండి మీకు స్వస్థత కలుగుద్ది అని చెప్పి అంటే నమ్మి వెళ్ళిపోయి 10 మంది స్వస్థపడ్డారు, 10 మంది కూడా స్వస్థపడ్డారు. కనుక ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపించి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. అదేంటయ్యా వెళ్ళిపోమంటున్నావు అయ్యా, ఎలా కలుగుద్ది, ఏం కాదు, వెళ్ళారు అంతే. విధేయత చూపించాలి. కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని చూసినప్పుడు 41వ కీర్తనలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు అంటే, పరలోకములో ఉన్నటువంటి దీవెనలు నీకోసము దాచబడి ఉంటాయి. అది మనం ఎక్కడ సంపాదించుకోవాలనుకుంటాం? భూమి మీదే. ప్రతి మనిషి పోరాటం ఎక్కడ చెప్పండి? భూమి మీదే. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, నన్ను అందరూ గొప్పవాళ్ళు అనుకోవాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని. నేను గమనించాను, చాలామంది పెద్ద పెద్ద సేవకులు అనుకున్న వాళ్ళు కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే నా పేరు ఎవరికి రాకూడదు అనేటువంటి ఆలోచనతో
ఉండటాన్ని చూసినప్పుడు దేవా ఇలాంటి మనసు రాకుండాను గాక, ఇలాంటి మనసు ఎప్పుడు రాకూడదు. అవునా, వాళ్ళొక్కలే మంచివాడు, నేను తప్ప ఇంకెవరు యోగ్యమైన గొప్ప సేవకుడిగా ఉండకూడదు అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అది కనుక ఏంటంటే పరలోకములో సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? కానీ మనిషి ఆలోచన భూమి మీదే, అంత భూమి మీద అన్నమాట. మనుషులు వచ్చేసి నువ్వు చాలా గొప్పవాడు అంటే ఇంతలా అయిపోతాడు. విశ్వాసులు కూడా అలాగే అవుతున్నారు తెలుసా. ఇంతలో అప్పో నా గురించి ఏం చెప్పారో తెలుసా నీకు, పద్దాక అది మనసులో ఊహించుకుంటూ, అవునా, ఇంకా ఇంకా దేవునికి దూరం అయిపోతారే తప్ప దేవునికి దగ్గర కాలే. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే పరలోకము నుంచి నీ కోసము ఎన్నో దీవెనలు ఉన్నాయి, వాటిని నీవు భూమి మీద ఉన్నప్పుడు పరలోకపు ధనాన్ని సంపాదించుకో అని చెప్తున్నాడు ఇక్కడ. అది మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఏమంటాము అంటే ఏమని చెప్తాడంటే, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి ఎన్నడు ఎత్తవు, వడకవు, కూర్చుకోను, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని చెప్పని ప్రభు చెప్పారు. అందుకే మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కానీ మన పోరాటం అంతా, మన ఆలోచన అంతా, మన హృదయపు తలంపు అంతా కూడా ఈ భూ సంబంధంగానే ఉంటుంది. భూ సంబంధంగా నేనేదో గొప్పవాడిని అనిపించుకోవాలి. అవునా, ఆలోచన ఇదే, తలంపు ఇదే. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, పరలోకములో నువ్వు ధనమును సంపాదించుకో, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకము, అప్పుడు నీకేది అవసరం ఉందో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని. ఇక్కడ మరి కీర్తనకారుడైనటువంటి దావీదు రాస్తూ వచ్చాడు 41వ కీర్తనలో, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. 1 యెహోవా వానిని కాపాడి బ్రతికించును. 3 ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. ఏమవుతాడు? ధన్యుడవుతాడు. భూమి మీద, ఈ భూమి మీద ఉండగానే ధన్యుడవుతాడు. వాని శత్రువుల ఎచ్చకు నువ్వు వాడిని అప్పగించు. శత్రువుల ఆలోచన చొప్పున నీకేమీ జరగకుండా దేవుడు కాపాడుతాడు. నీ శత్రువులు ఆలోచన ఇచ్చినట్లుగా ఏమీ కలగకుండా. రోగశయ్య మీద వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. ఎన్ని దీవెనలు ఉన్నాయి కనుక దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒకే ఒక వన్ థాట్, ఒక ఆలోచన. ఏంటంట దావీదు భక్తుడు చక్కని మాటలు రాశాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే మనలో ఈ కటాక్షం అనేది ఎందుకు పోద్దంటే, ఈ డబ్బే నాకు సర్వస్వం అనుకుంటాం కనుకే పోద్ది. ఏమనుకుంటాం చెప్పండి? అవంటే డబ్బులు లేకపోతే ఎవరు చూస్తారండి నన్ను. కరెక్టే. దేవుడు అనేది ఏంటంటే నీ అంతా తీసుకెళ్ళి ఇమ్మని చెప్పట్లే. ఆయన అంతా తీసుకెళ్ళి ఇమ్మంటాడా? ఎప్పుడన్నా దేవుడు అలా చెప్తాడా? అలా ఎప్పుడు చెప్పడు కదా. కటాక్షం, ఇబ్బందుల్లోనూ వారి ఉన్నప్పుడు వారి పట్ల కటాక్షము కలిగి ఉండటం, అంటే కొంచెం దయ కలిగిన వాళ్ళంగా ఉండటాన్ని బట్టి నిత్యరాజ్యములో నీ కోసం ఎన్నున్నాయో తెలుసా? ఈ భూమి మీద ఉండగానే రోగము కలుగగా వాన్ని ఆదరించుదువు, రోగశయ్య మీద రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించవు, భూమి మీద వాడు ధన్యుడగును, యెహోవాన్ని కాపాడి బ్రతికించును, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించు. ఎన్నున్నాయి. కానీ మన అంతరంగం ఎలా ఉంటుంది? ఎప్పటికీ ఎలా ఉంటుందో తెలుసా? మనసంతా దేని మీద ఉంటుందో తెలుసా? ఈ భూ సంబంధమైన ధనం మీదే ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా కూడబెట్టుకోవాలి, ఏ విధంగా ఆ ధనాన్ని దాచుకోవాలి. ఆపదొచ్చినప్పుడు ఈ ధనమే నన్ను కాపాడుద్ది. కాపాడితే ఎందుకండి ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు? ధనం కాపాడితే ధనం ఉన్నోళ్ళు అందరూ బతకాలిగా, లేరుగా. ధనం ఉన్నోళ్ళు ఏమైనా ఎక్కువ కాలం బతికారా అనుకుంటున్నారా? ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు తెలిసి పేదోళ్ళే ఎక్కువ కాలం బతికారు, ఎందుకు బతుకుతారు. ధనం ఉన్నవాళ్ళే నానా కష్టాలు పడతారు. ఎందుకంటే
పేదవాడు తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. తన దగ్గర ఇవ్వటానికి ఏమీ ఉండదు, కానీ ఉండి దాచిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే కనీసము కనికరం అనే దానికి ఏమాత్రం అవకాశం లేని విధంగా వారు సంపాదించిన ధనం వారి మనసుని మార్చేస్తుంది. కనికరం అనేది లేదు. అవునా? బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఎవరైనా ఆపదలు వచ్చి అమ్మ అసలు ఎక్కడున్నాయి అమ్మ అసలు మేమే ఇబ్బందులు పడుతున్నామమ్మా. అవునా? ఒకరోజు ఒక సోదరుడు ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను చర్చికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సోదరుడు అన్నాడు, తమ్ముడు బ్యాంకులో డబ్బులు ఉంచుకుని దేవా నాకు డబ్బులు లేవని ఎలా ప్రార్థన చేయమంటావు అన్నాడు. నిజమే కదా మరి, బ్యాంకులోనేమో డబ్బులు ఉంది, డబ్బులు లేవని ఎలా ప్రార్థన చేయను అన్నాడు. అమ్మ అలా నీ ఆలోచన బాగుందన్నా, నిజమే, కానీ చాలామంది ఇలాగే చేస్తారు కదా, అది ఏం చేయమంటావు, ఇంకా తీసుకోవాలి కానీ ఇంకా దేవా దేవా నాకు కరుణించు అని చెప్పని ఏం ప్రార్థన చేయను అని చెప్పని అన్నాడు. కనుక ఏంటంటే ఒక బాగా సంపాదించిన ఒక ఆయన ఒక విద్యా సంస్థలను స్థాపించాడు. ఆ దగ్గర పనిచేసిన ఒక పని మనిషి చెప్పింది, అంటే వాళ్ళకి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. సడన్గా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులో వేయరు డబ్బులు, బాగా డబ్బులు వందల కోట్లు సంపాదించేవాళ్ళు బ్యాంకులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళిపోద్ది చాలా, మళ్ళీ అందులో నుంచి కూడా తప్పించుకోవాలనుకుని ఇంట్లోనే దాచేస్తారట. దాచేసుకుని రాజకీయంగా పలుకుబడి సంపాదించుకొని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. చాలామంది ఉంటారు ఈ రోజున సొసైటీ, ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే దాచేస్తారు దాన్ని. బ్యాంకులు అయితే లెక్కలు వచ్చేస్తాయి, ఇక నీకు ఇంత డబ్బు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడది గవర్నమెంట్. అలాంటి పరిస్థితిని సడన్గా ఏం జరిగిందో తెలుసా? సడన్గా గవర్నమెంట్ వచ్చినాక 1000 రూపాయల నోట్లన్నిటినీ కూడా రద్దు చేసేసింది గవర్నమెంట్. సడన్గా రద్దు చేశారు, 1000 రూపాయల నోట్లని రద్దు అన్నారు తెల్లారిసరికి. ఏదో ఇంకొక నెల రోజుల్లోనే ఉంటే మార్చుకోండి అన్నారు. ఎవరు మార్చుకోగలరు? ఏదో కొద్దిగా ఉన్నవాళ్ళు మార్చుకోగలరు, కానీ ఇంట్లో కోట్ల రూపాయలు దాచిపెట్టినోడు ఎలా మారుతాడు? ఏమవుతుందో తెలుసా? లెక్క వస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ తీసుకెళ్ళి నేను మార్చుకోవాలనుకుంటే గవర్నమెంట్కి లెక్క వచ్చేస్తుంది, ఎక్కడుంది ఇంత డబ్బు నీ దగ్గర అంటాడు. ఇంటి మీదకి వస్తుంది, రైడింగ్ వస్తారు, వచ్చేసి మొత్తం లెక్కలు తీసేస్తారు, అంత వెళ్ళిపోద్ది మొత్తం, అసలు ఇక ఉన్నది లేనిదంతా కూడా వెళ్ళిపోతుంది. సరే, అక్కడ పనిచేసే ఆ విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. ఒక ఆమె నాతో చెప్పింది అనమాట, అక్కడ పనిచేస్తుంది, మరి నీకేమైనా ఇచ్చారా అన్న. ఎక్కడయ్యా, మేమందరం అనుకున్నాము అందరికి తల 10,000 ఇచ్చినా బాగుండేది, ఇస్తే లెక్క వచ్చేది కాదు, అది తెలుస్తుంది అనుకుని భయపడ్డాడేమో. అలా ఇచ్చేస్తే ఏమయ్యేది కాదు, ఇగో నీకో 10 తీసేసుకోండి కాముగా జేబులో పెట్టుకోండి ఏం చెప్పమాకండి అంటే వాడుకునేవాళ్ళు అండి. ఎందుకు చెప్తారండి? కానీ అంటే తగలబెట్టేశారంట, గుట్టపోసేసి అని చెప్పింది, తగలబెట్టేశారండి. ఎందుకంటే మాకన్నా తలకు 10,000, తలకు 20,000, తలకు 50,000 ఇస్తారని మేము అనుకున్నాము, ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు అది ఎన్ని తవ్వి తీస్తే లోపల నుంచి ఇక ఎన్ని కోట్లు వచ్చినాయో వాటన్నిటినంట పోగేసి తగలబెట్టేశారండి. చూసారా? కనుక ఏంటంటే ఇప్పుడు ఆ ధనం ఏమైపోయింది? ఆ 100 రూపాయలు 10,000 రూపాయల నోటు పనికిరాని చిత్తు కాగితం అయిపోయింది. ఇప్పుడు బయటికి చెబుదామంటే కుదరదు. కొంతమంది రోడ్ల మీద పారేశారు తెలుసా, తెలియకుండా, ఇది నాదని తెలియకుండా పారేసి వెళ్ళిపోయాడు. ఏరుకున్న వాళ్ళు ఏరుకున్నారు. అది కొంచెం పాపం ఎవరన్నా వాడుకుంటారులే అనుకున్నారు, కానీ ఇది అలా కాదు. ఇది దొరికితే మొత్తం ఈయన మొత్తం జైలుకు కూడా వెళ్తాడు. ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు దాచేసావు కనుక ఎలా మొత్తం బయటకు వచ్చేస్తుంది, జైలుకు కూడా వెళ్తాడు. అందుకని తగలబెట్టేశాడు. కనుక ఏంటంటే కనికరము గలవాడు ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు ఎంతగా ముడిపడిపోద్దంటే మనిషికి చివరికి ఇది నాదే అని చెప్పడానికి కూడా అవకాశం లేనంతగా అయిపోతుంది. ఇది నాదే అని, అది. కానీ కనికరము గలవాడైతే ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. అంతా ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాడు. కనుక కనికరము అనేది పరలోకములో మనకి ధనాన్ని సంపాదించి పెట్టేది. కనికరం అనేది ఏంటిది? పరలోకములో మనకి ధనాన్ని సంపాదించి పెట్టేది అన్నమాట. అదే
దావీదు భక్తుడు కీర్తనలో రాస్తూ అంటాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. కనుక విశ్వాస జీవితంలో ఏది మనం సంపాదించుకోవాలి, ఎక్కడ మనం ధనాన్ని సంపాదించుకోవాలి? పరలోక ధనాన్ని మనం సంపాదించుకునే వాళ్ళమైతే ఈ భూమి మీద మనకి ఏమొస్తుంది? ఈ భూమి మీద మనకి ఏది తక్కువగా? అలాని పరలోకంలో కూడా మనం ధనాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళంగా ఉంటామన్నమాట. కనుక ఎన్ని దీవెనలు ఆయన చెప్పాడు అంటే, వాని ఆపత్కాలం ముందు యెహోవాన్ని తప్పించును, యెహోవాన్ని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఎచ్చుకుని వాన్ని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవాన్ని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచును. ఎన్ని దీవెనలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇంకా అంతకంటే ఏం కావాలి మనిషికి? కనుక ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో మనము భూ సంబంధంగా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. అలాని మనం పరలోక సంబంధులము అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. కనికరము గల మనసు పరలోకములో మనకి ధనాన్ని సంపాదించుకునేటట్లుగా చేస్తుంది. కనుక ప్రభు వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. మనల్ని ఇక్కడే కాదు, పరలోక సంబంధమైన పౌరులుగా నిలబెడుతుంది. కనుక ప్రభు వలలో మనం పాలు పొందుదాం. ప్రభు మన కోసం ఆయన సమస్తాన్ని ఇచ్చేసాడు, అంతా ఇచ్చేసాడు. ఏది ఆయన ఉంచుకోవాలి, చివరికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు వలలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం.